మ్మ్. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. అదేంటో కాదు, చికెన్ గోంగూర పచ్చడి. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమై అది ఎంత బాగుందో. చికెన్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టి, గోంగూర కూడా కడుక్కొని ఆరబెట్టుకొని పక్కన పెట్టి, ఒక బాండీలో నూనె వేడైన తర్వాత దాంట్లో చికెన్ వేసి చికెన్ని బాగా వేపండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. పక్కన ఇంకొక పొయ్యి మీద గోంగూర కూడా రెడీ చేసుకోండి. చికెన్లో నీళ్ళన్నీ పొయ్యిలో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చికెన్ రెడ్ కలర్ వచ్చేంత దాకా అలా వచ్చేంత వరకు ఎంపుకోండి. తర్వాత దాంట్లో ఉప్పు, మీ టేస్ట్కి తగినట్టు కారం, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర కూడా కలిపేయండి. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో నేను నిమ్మరసం కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటే చూసి యాడ్ చేసుకోండి. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.